హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. మారుతి సుజుకి ఈకో అన్నమాట. బండి అయితే సూపర్ కండిషను, రికార్డు కూడా పోస్, అన్ని విధాలు కూడా మనకి కంఫర్ట్గా ఉండే మంచి వెహికల్ అన్నమాట. ఇది అయితే చాలామంది ఇలాంటి వెహికల్ ఈ మధ్యలో చాలా ఎక్కువ తీయడం అనేది జరిగింది. తర్వాత మనకి పర్సనల్గా కానీ లేదంటే ఇతర వ్యాపారానికి కానీ మనకి కంఫర్ట్గా ఉండే వెహికల్ అనమాట ఈకో. వెహికల్ అయితే చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది, డ్రైవింగ్ కూడా అలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా వెయిట్లెస్గా ఉంటుంది అన్నమాట బండి అయితే. చూడండి, ఇలాంటి బండి మళ్ళీ మనకి అవకాశం అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎవరో కానీ ఇలాంటి వెహికల్ అమ్మడానికి ఒప్పుకోరు. అయితే మోడల్ వచ్చి 2012 బండి. కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువే చెప్తున్నారు. కాస్ట్ వచ్చి 180 దాకా చెప్తున్నారు. అంటే ఫిక్స్డ్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. కలర్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. తర్వాత ఎక్కడ కూడా డంపులు కూడా లేవన్నమాట. బండి ఇలా మనకి సింపుల్గా ఈజీగా చాలా బాగుందన్నమాట. అయితే ఫిక్స్డ్ కాస్ట్లో కొద్దిగా మనకి ఆలోచించాల్సింది, కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. అది ఒకటే కంపేర్గా మనం మాట్లాడుకోగలిగితే పర్వాలేదు. లేదనుకుంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అంటే మోడల్ వచ్చి అప్పటికే 12 సంవత్సరం అవుతుంది, అది మాత్రం గమనించగలరు ఎవరన్నా ధర. బండి అయితే సూపర్ కండిషను. ఏదైనా ధర మనం ట్రయల్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతే కొనాలని నా ఉద్దేశం. మీరు కూడా అదే పాటించండి. ఒకవేళ తిరిగిపోతే మెకానిక్ని తీసుకెళ్ళి మీరు చెక్ చేయించుకోవచ్చు. అలాగని మనం ఓన్గా వెళ్ళకుండా పర్ఫెక్ట్గా ఇంజిన్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత బండి కొనుక్కోవాలా, మాట్లాడుకోవాలని నా ఉద్దేశం. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే అమ్మదాల్సిన వాళ్ళు ఎవరైనా మాకు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సీ